నమస్తే. వెల్కమ్ టు సుధా ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క తులా రాశి వారికి 2026 జూలై అంతా కూడా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో, ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అనేది కవర్ చేశాను. సో, వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో, ముందుగా ప్లానెటరీ ప్లేస్‌మెంట్స్ గాని, ట్రాన్సిట్స్ గాని చూసుకుంటే గనక ఈ జూలై 4న మీ యొక్క జన్మ రాశి అష్టమ స్థానాధిపతి అయిన శుక్రుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. జూలై 7 నుంచి 24 వరకు కూడా బుధుడు వక్రించి మిథున రాశిలో ఉంటారు. అండ్ జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి వస్తారు. అండ్ జూలై 24న బుధుడు వక్రీకరణ ఆపి సవ్య దిశలోకి డైరెక్ట్ మోషన్లోకి వస్తారు. అండ్ జూలై 27న శనీశ్వరుడు మీన రాశిలో ఈ వక్రీకరించడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఇవి ప్లేస్మెంట్స్ అండ్ ఇవి ఈ నెలలో జరగబోయే ముఖ్య గోచారాలు కానీ యొక్క వక్రీకరణలు డైరెక్ట్ మోషన్స్ అవ్వడం కానీ సవ్య దిశలోకి రావడం కానీ ఇవన్నీ కూడా. సో వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా శుక్రగ్రహానికి సంబంధించిన విషయాన్ని కనుక చూసుకుంటే ఆయన మీకు రాష్ట్రాధిపతి అవుతూ ఉన్నాడు, అష్టమాధిపతి అవుతూ ఉన్నాడు. పర్టికులర్గా మీకు ఇక్కడ లాభస్థానంలోకి రాబోతూ ఉన్నాడు. సో ఈ జూలై 4th నుంచి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఒక 35-40 డేస్ వరకు కూడా కంప్లీట్గా సోషల్ సర్కిల్ ఎక్స్పాన్షన్ అనేది బాగా జరుగుతుంది. అండ్ సడన్గా కొత్త పీపుల్ పరిచయం అవ్వడం అనేది ఎక్కువ జరుగుతుంది. సడన్గా పరిచయం అయ్యే పీపుల్ ద్వారా లైఫ్లో మంచి గెయిన్స్ అనేది రావడం కానీ, కొత్త ఆలోచనలు, సజెషన్స్ ఇలాంటివన్నీ కూడా రావడం, సలహాలు అనేది బాగా రావడం, వాటి ద్వారా మీ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా ఈ యొక్క సడన్ ట్రావెల్స్ కూడా ఉంటాయి. ఆ సడన్ ట్రావెల్స్ ద్వారా మీకు గెయిన్స్ కూడా బాగుంటుంది. అక్కడ వచ్చే ఆలోచనలు కానీ, పరిసరాలని అవగాహన చేసుకోవడం ద్వారా మీకు వచ్చే ఆలోచనల ద్వారా కానీ, డెసిషన్స్ ద్వారా కానీ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా చాలా పాజిటివ్‌గా ఉంటాయన్నమాట. అండ్ మీకు కూడా నేమ్, ఫేమ్, స్టేటస్ పెరుగుతుంది. ఎందుకంటే రాశ్యాధిపతి మీ యొక్క పర్సనాలిటీ, మీ క్యారెక్టర్‌కి సంబంధించిన అధిపతి శుక్రుడు కాబట్టి, ఆయన లాభస్థానంలో అగ్నితత్వ రాశిలో ఉండడం మూలాన అది అతి ముఖ్యంగా ఇక్కడ మీ యొక్క నేమ్, ఫేమ్, గ్రోత్ అనేది కూడా బాగా జరుగుతుంది. ఈ టైం పీరియడ్‌లో సో మీరు ఏదైనా సరే కుజుడి దృష్టి కూడా సోకుతూ ఉంది. మీ ద్వితీయ సప్తమాధిపతి మారక స్థానాధిపతి కూడా అవుతూ ఆయన ఇక్కడ అష్టమ నవమ స్థానాల నుంచి ప్రస్తుతానికైతే ఈ యాస్పెక్ట్ అయితే అష్టమ స్థానం నుంచి చతుర్థ దృష్టితో ఒక శుక్రుడిని చూస్తారు. సో దానివల్ల ఏంటంటే ఏదైనా బ్యూటీ రిలేటెడ్ సర్జరీస్ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చేసుకోకండి, అవాయిడ్ చేయండి. సో ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ వరకు కూడా అవాయిడ్ చేయండి. ఏదైనా ప్లాస్టిక్ సర్జరీస్ కానీ, ఏదైనా ట్రీట్మెంట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలి అనుకుంటూ ఉంటే కాస్త అవాయిడ్ చేయండి. సో శుక్రుడు బ్యూటీనెస్‌కి కారకుడు, కుజుడు బ్లడ్‌కి, కట్స్‌కి, ఈ డిఫెక్ట్స్‌కి కారకుడు. అండ్ ఆ దృష్టి కుజుడు దృష్టి అనేది శుక్రుడి పైన ఉన్నప్పుడు ఈ బ్యూటీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్, సర్జరీస్ ఇవన్నీ మంచిది కాదు, ఫెయిల్ అవుతాయన్నమాట. సో కాస్త జాగ్రత్తగా ఈ విషయంలో వ్యవహరించండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరైతే అన్నలు, అక్క, అన్న ఇట్లా మీకంటే ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏదైనా మనస్పర్ధలు అయింటే కూడా అవన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ బుధుడు మీ వ్యయ నవమ స్థానాధిపతి అయిన బుధుడు వక్రీకరించి మిథున రాశిలో ఉండడం మూలాన పర్టికులర్గా డాక్యుమెంటేషన్కి సంబంధించిన ఇష్యూస్, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. సో జూలై 7 నుంచి జూలై 24 వరకు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటూ ఉన్నా, ఏదైనా సైనింగ్స్ చేయాలనుకుంటూ ఉన్నా, ఫారిన్ ట్రావెల్స్ కానీ, ఎడ్యుకేషనల్ పర్పసెస్లో ఫారిన్ ట్రావెల్స్ చేయాలి అనుకుంటూ ఉన్నా, ఏదైనా అప్లికేషన్స్ ఇస్తారు కదా, సో కాలేజెస్కి కానీ, ఇంకేదైనా వెంచర్స్కి కానీ, ఇట్లాంటి ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్. సో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా అలాంటివి ఇవ్వకండి, డాక్యుమెంటేషన్స్ ఏవి కూడా చేసుకోకండి. అవన్నీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని చాలా లాంగ్ టర్మ్‌లో. సో కాబట్టి ఈ 17, 18 డేస్ స్కిప్ చేసి తర్వాత చేసుకోండి. తర్వాత చేసుకోకపోతే తప్పు. ఈ ఈ టైంలో చేసుకుంటే తప్పు. ఓకే. సో ఈ టైంలో బుధుడు డాక్యుమెంటేషన్స్‌కి, బుద్ధికి, కాంట్రాక్ట్స్‌కి అండ్ మాట మీద నిలబడే తత్వానికి అన్నిటికి కూడా కారకుడు. ఆ బుధుడు వక్రీకరించినప్పుడు గోచార రీత్యా ఇలాంటివి జరిగితే ఇబ్బంది పడతారనమాట. కంప్లీట్‌గా వీసాస్ అప్లై చేయడం, ఇంకా అవి ఉంటాయి కదా, ఇది పాస్‌పోర్ట్స్‌కి సంబంధించి అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ రిలేటెడ్ థింగ్స్ అనమాట. సో ఇలాంటి వాటికి ఏది అప్లై చేయాలనుకున్నా సరే చేయకండి. సో ఈ 17, 18 డేస్ తర్వాత చేసుకోండి కొత్తగా చేసుకునేవారైతే. అండ్ రెన్యువల్స్ గానీ ఇలాంటివి చేసుకునేవారైనా సరే ఇది ఫాలో అవ్వాల్సిందే. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ బుధుడికి సంబంధించింది ఈ యొక్క కమ్యూనికేషన్ దాంట్లో కూడా అనమాట. సో మీ ఫాదర్‌తో మిస్‌కమ్యూనికేషన్స్ అవ్వడం కానీ, మీ యొక్క ఫాదర్ మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ చేసుకోవడం, దాని ద్వారా ఇద్దరి మధ్యలో చిన్న మనస్పర్ధలు రావడం, మళ్ళీ మనస్పర్ధలు క్లియర్ అయ్యి కలుసుకోవడం అనేది ఉంటుంది. బట్ ఆ ప్రాసెస్ అనేది కొంచెం నెగెటివ్ కదా! సో కాబట్టి మిస్‌కమ్యూనికేషన్ జరగకుండా వీలైనంత వరకు జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క సూర్యుడు కర్కాటక రాశిలోకి, మీ యొక్క లాభస్థానాధిపతి అయిన సూర్యుడు కర్కాటక రాశిలోకి వెళ్ళడం మూలాన అవి కర్కాటక రాశిలోకి జూలై 16న వెళ్తారు. జూలై 16న వెళ్ళి వెంటనే ఒక 3, 4 డేస్‌లో పుష్యమి నక్షత్రంలోకి వచ్చేస్తారనమాట. ఆ పుష్యమి నక్షత్రంలో ఉండే ఆ 13 రోజులే
సూర్యుడికి చాలా మంచి టైం పీరియడ్. సూర్యుడు అక్కడున్నప్పుడు మనకి మంచి టైం పీరియడ్ యాక్చువల్లీ. సో, దాన్ని రవి పుష్య అంటారు. రవి అంటే సూర్యుడు, పుష్య అంటే పుష్యమి నక్షత్రం. సో, ఆల్మోస్ట్ ఒక జూలై 19 నుంచి నెక్స్ట్ 13 డేస్ వరకు కూడా సో, ఆ యొక్క టైం పీరియడ్ అనేది జరుగుతుంది. అది జరిగినప్పుడు ఏంటంటే కొత్త బిగినింగ్స్ ఏది చేసినా సక్సెస్ ఉంటుందనమాట. కొత్త విషయాలు ఏది స్టార్ట్ చేసినా సక్సెస్ ఉంటుంది. బట్ దురదృష్టవశాత్తు ఈసారి అదే టైం పీరియడ్‌లో గురుమౌఢ్యమి కూడా జరుగుతూ ఉంది. సో, అది ఈసారి కొంచెం నెగెటివ్ పాయింట్ అనమాట. ఇదే టైం పీరియడ్ నెక్స్ట్ ఇయర్ వస్తే గనుక చాలా బాగుండేది. ఐ మీన్ గురుడు లేకుండా వస్తే గనుక చాలా బాగుండేది. సో, బట్ స్టిల్ గురుడు ఉచ్చ స్థానం పొందున్నాడు. అండ్ కర్కాటక రాశిలో సూర్యుడు అంత హెవీ నెగెటివ్ ఫలితాలు ఇవ్వలేడు కాబట్టి, సో పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్, పెద్ద పెద్ద స్టార్టింగ్ బిగినింగ్స్ గాని, ఈ కోట్లలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి టర్నోవర్స్‌లు, పార్ట్నర్‌షిప్స్ ఇట్లా పెద్ద పెద్దవి చేయకుండా నార్మల్‌గా మీరేదైనా షాప్స్, కొత్త జాబ్స్‌కి అప్లై చేసుకోవడం గాని, బిజినెసెస్ స్టార్ట్ చేసుకోవడం గాని, ఇలాంటి నార్మల్ థింగ్స్ అనేటివి కూడా ఇబ్బంది ఏం లేదు. స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ మనసులో వాళ్ళ భయాలను పెట్టుకొని ఇది కూడా మిస్ చేసుకోకండి. ఆ రవి పుష్య కాలం అనేది చాలా మంచి టైం పీరియడ్ అనమాట. సో, న్యూ బిగినింగ్స్, కొత్త విషయాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవుతాయి. సో, మీ లాభాధిపతి దశమ స్థానంలో ఇలాంటి ప్లేస్‌మెంట్‌లో ఉండడం వలన మీ సోషల్ సర్కిల్‌లో ఉన్న పీపుల్ ద్వారా మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ అండ్ మీ యొక్క ప్రొఫెషనల్ గ్రోత్ అనేది కూడా చాలా బావుంటుంది. సో, ఇదొక మేజర్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఇంకొకటి చూసుకుంటే బుధుడు ఈ జూలై 24వ తేదీ మిథున రాశిలో వక్రీకరించడం ఆపి డైరెక్ట్ అవ్వడం అనమాట. సో, ఈ టైం పీరియడ్ మీరు ఏదైనా ఫారిన్ ట్రావెల్స్ చేయాలన్నా, వీసాస్ అప్లై చేయాలన్నా, ట్రాన్స్‌పోర్టేషన్ రిలేటెడ్ థింగ్స్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్స్ ఇవ్వాలన్నా సరే, డాక్యుమెంటేషన్స్ చేసుకోవాలన్నా, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అనుకున్నా, ల్యాండ్, హౌస్, కార్ ఏది బై చేయాలనుకున్నా ఇది చాలా మంచి ఫేవరబుల్ టైం పీరియడ్ అనమాట. సో, జూలై 24 తర్వాత ముందు చేయకండి. తర్వాత చేసుకోండి ఏదైనా సరే. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా శనీశ్వరుడికి ఫలితాల్లోకి వెళ్ళే ముందు ఒక పాయింట్ చెప్పాలి. సో, ఈ నెలలోనే 2026 జూలైలోనే చూసుకుంటే ఆల్మోస్ట్ ఇట్లా ఈ 4-5 కైండ్ ఆఫ్ ట్రాన్సిట్స్ అయితే జరుగుతూ చాలా చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. అవి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయబోతారింకా. సో, ఇలాంటి ట్రాన్సిట్స్ అనేది ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ మధ్యలో చాలా ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి. వాటి వల్ల అందరి లైఫ్స్‌లో చాలా చేంజెస్ అయితే ఉంటాయి. అది కెరియర్‌లో, ఫైనాన్సెస్‌లో, హెల్త్‌లో, రిలేషన్‌షిప్స్‌లో అండ్ కార్మిక్ ఈవెంట్స్‌లో, ప్రాపర్టీస్‌లో, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్‌కి, బిజినెస్ చేసేవారికి, ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వారికి అందరికీ కూడా ఎవ్రీ పర్సన్‌కి చాలా చేంజెస్ అయితే ఉంటాయి. సో, ఆ చేంజెస్‌ని పాజిటివ్ సైడ్ ఎక్కడున్నాయి, నెగెటివ్ సైడ్ ఎక్కడున్నాయి తెలుసుకోలేక, సరిగ్గా వాటిని టాకిల్ చేయలేక చాలామంది లాసెస్ అవ్వడం, ఫైనాన్షియల్ లాసెస్ అవ్వడం, మెంటల్ ఫెటిగ్ అనేది రావడం, డిప్రెషన్స్ అండ్ స్ట్రెస్ ఇష్యూస్ రావడం అనేది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి వారి కోసం అండ్ అందరి కోసం కూడా నేను ప్రత్యేకంగా 2026, 2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ అయితే తయారు చేసి లాంచ్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించిన లింక్ అనేది మన కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేసి మీరు రాశి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ మై గైడ్ అని కొట్టారంటే మీకు ఒక స్మాల్ పేమెంట్ పేజ్ అపియర్ అవుతుంది. దాన్ని ఫినిష్ చేసిన వెంటనే మీకు ఆ రాశి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేస్తుంది అండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ఒక 30 సెకండ్స్ ప్రాసెస్ అనమాట. సో, అది చాలా ఉపయోగపడుతుంది. అన్ని విషయాల్లో కూడా కెరియర్‌లో రైజ్ ఎప్పుడుంటుంది, ఫాల్ ఎప్పుడుంటుంది, ఫైనాన్షియల్‌గా రైజ్ ఎప్పుడుంటుంది, ఫాల్ ఎప్పుడుంటుంది, రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి, హెల్త్ ఎప్పుడుంటే బాగుంటుంది, ఎప్పుడు బాగోదు, ఓకే ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఉంటే ఎప్పుడు ఉన్నాయి, అండ్ మీకు పర్సనల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఉంటే ఎప్పుడు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడల్లా సరే పరిహారాలు ఏది చేసుకోవాల్సి ఉంటుంది ఇంటెన్సిటీ తగ్గించుకోవడానికి, అండ్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ప్రతిదీ ఉందన్నమాట. సో, ఏవేవి ఉన్నాయని మీకు తెలియడానికి నేను కవర్ పేజ్‌లోనే ఇండెక్స్ అంతా కూడా రాసేసాను. సో, మీ స్క్రీన్ పైన కూడా డిస్‌ప్లే చేస్తే చూడొచ్చు. లేదా ఆ లింక్‌లో నొక్కినా సరే మీరు చూడొచ్చనమాట. క్లిక్ చేసిన తర్వాత సరే అయినా సరే. సో, ఇట్లా కంప్లీట్‌గా రాసాను. ఆల్మోస్ట్ 11 యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇంకా ఎక్కువే రాసాను. సో, అది యాస్ట్రాలజీలో ఏమి రాని వారికి కూడా చాలా బాగా అర్థమవుతుంది. ఎందువల్ల అంటే అది ఒక స్టోరీ చదివినట్లుగా ఉంటుందనమాట. మీకు డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ అండ్ ఈ యొక్క యానిమేషన్స్ ఇవన్నీ యూజ్ చేసి ఒక నీట్ గైడ్ లాగా తయారు చేయడం జరిగింది. దాంట్లో మీకు డేట్స్‌తో సహా, రెమెడీస్‌తో సహా ప్రతీది కూడా ఉంటుంది. అది ఒక మంచి గైడెన్స్ టూల్ లాగా ఆల్మోస్ట్ 2027 ఏప్రిల్ వరకు కూడా ఉపయోగపడుతుందనమాట. సో, ఖచ్చితంగా మీరు రెగ్రెట్ అయితే అవ్వరు. మీకు చాలా ఉపయోగపడుతుంది కూడా అది. ఒకసారి ట్రై చేసి చూడండి. బై చేసి చదివిన తర్వాత మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి రెఫర్ చేయడం, మీ ఫ్యామిలీ మెంబర్స్ పీడిఎఫ్స్ బై చేయడం ఇలాంటివి చేయండి. సో, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే అది చెప్తున్నాననమాట. సో, చాలామంది బై చేశారు. చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ కూడా ఇచ్చారు. సో, అది మీరు మన పాస్ట్ వీడియోస్‌లో చెక్‌ఔట్ చేసుకోవచ్చు కావాలంటే కామెంట్ సెక్షన్స్ ఉంటాయి. అక్కడ చెక్‌ఔట్ చేయొచ్చు.
సో ఇదన్నమాట. ఇంకా మళ్ళీ వీడియోలోకి వస్తే ఇక్కడ శనీశ్వరుడికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ శనీశ్వరుడు మిథున రాశిలో మీన రాశిలో వక్రీకరించడం జూలై 27న జరుగుతుందన్నమాట. ఇది జరగడం మూలాన పర్టికులర్గా ఎవరైతే ఈ శని దశల్లో ఉన్నారో, శని మహాదశ కావచ్చు, శని అంతర్దశ కావచ్చు, ఏదైనా సరే ఈ శని దశల్లో ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారికి కొంచెం రిలీఫ్ అయితే దొరుకుతుంది. అండ్ పర్టికులర్గా మీకు 6వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు వర్క్ ప్లేస్లో కొంచెం ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది. ఈ టైం పీరియడ్లో ఆ వర్క్ ప్రెషర్ కూడా చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో ఒక 5 మంత్స్ పాటు 140 days ఆల్మోస్ట్ ఒక 5 months అప్రాక్సిమేట్లీ 5 months పాటు కూడా ఈ యొక్క వక్రీకరణ జరుగుతుంది. సో ఆ ప్రెషర్ అనేది ఎక్కువగా తగ్గుతుంది. అండ్ మళ్ళీ మీ కెరియర్కి సంబంధించిన డెసిషన్స్, మీ వృత్తికి సంబంధించిన డెసిషన్స్ని రీవాల్యుయేట్ చేసుకొని మళ్ళీ వాటికి సంబంధించి మంచి పాజిటివ్ థింగ్స్ అనేది చేయడానికి కానీ, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి కానీ ఇది చాలా ఫేవరబుల్ టైం పీరియడ్ అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా అదే శనీశ్వరుడు మీకు యోగకారకుడు అవుతాడు. కేంద్ర కోణాధిపతి, చతుర్థ పంచమాధిపతి అవుతూ 6వ స్థానంలో ఉన్నాడు అనమాట. సో ఈ టైం పీరియడ్లో హెల్త్ బాగుంటుంది, హెల్త్ హీలింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఆల్రెడీ జనరల్గానే హెల్త్ అనేది కొంచెం ఇబ్బంది అయి ఉండాలి. ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఇప్పుడు ఆ హెల్త్ హీలింగ్ కూడా ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా ఈ యొక్క జూలై మంత్లో మీ తులారాశి వారికి జరగబోయే కంప్లీట్ ప్రెడిక్షన్స్ అండ్ ఫలితాలన్నీ కూడా. సో ఈ వీటి మించి ఎక్కువగా అతీతంగా ఇది ఉండదు. సో ఎలాంటి స్వీట్ కోటింగ్ లేకుండా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో మీరు ఆస్ట్రాలజీని కనుక ఒక భయంతోనూ అత్యుత్సాహంతోనూ కాకుండా ఒక డివైన్ సపోర్ట్, డివైన్ గైడెన్స్ లాగా చూస్తూ మీ లైఫ్లో జరిగే సంఘటనలన్నింటినీ ఇంకా కొంచెం బెటర్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్న వారైతే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మీ జీవితానికి ఉపయోగపడే ఇంకా చాలా విలువైన వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.